పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్, నన్ను బ్లేడ్తో కోస్తూ ఉన్నారు, కలిసేందుకు వస్తున్న వారిలో వైసీపీ కిరాయి మూకలు ఉంటున్నాయి అని చెప్పేసి. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే సానుభూతి కోసం చేస్తూ ఉన్నారు అనుకోవాలా, నిజంగా అంతటి సాహసం వైసీపీ చేసే అవకాశం ఉందా? ఈ తరహా వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే ఇప్పుడు బ్లేడ్తో కోస్తే కనబడతాయి కదా, మరి నాకు తెలియదు, మీరు చెప్పాలి. బ్లేడ్తో కోస్తే కనీసం శరీరం తగలపోయినా బట్టలు అయితే చిన్నుతాయి కదా, అందులో కూడా సన్నటి బ్లేడ్స్ అన్నప్పుడు మరి ఆ గాయాలు తగిలినట్టో లేదా బట్టలు చినిగినట్లో చూపెట్టాలి. అందులో సెక్యూరిటీ సిబ్బందికి అని కూడా అంటున్నారు. సో దానిపైన మరి ఏమన్నా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి కదా. సో ఇలా వచ్చి చేస్తున్నారని, అదేది లేకుండా బ్లేడ్లతో కోస్తున్నారు అంటే, బ్లేడ్లతో కోస్తున్నప్పుడు అంటే వైసీపీ మూకలోమో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది వరకు కూడా రాగలుగుతున్నారు. మరి జనసేన వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? సో అది ముందు పవన్ కళ్యాణ్ చుట్టూ, పవన్ కళ్యాణ్ సిబ్బంది చుట్టూ ఎవరుండాలి? జనసేన కార్యకర్త ఉండాలి తప్ప వైసీపీ మూకలు ఉండవు కదా. అంటే ఎవరు జనసేన కార్యకర్తలు, ఎవరు వైసీపీ మూకలు మధ్య డిస్టింగ్విష్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర దాకా వస్తున్నారు బ్లేడ్లు పట్టుకొని, పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది వరకు వస్తున్నారంటే అక్కడ వరకు పార్టీ వాళ్ళు ఉంటారు కదా. వేరే ఏదో జనంలో ఉన్నారు, పక్కనున్న వానికి వస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది కూడా బ్లేడ్లు బట్టి కోస్తున్నారంటే అంత దగ్గరికి జనసేన వాళ్ళు రాలేక వైసీపీ వాళ్ళు ఎట్లా వస్తున్నారు అనేది నాకు వచ్చిన అంటే అనుమానం. మరి జనసేన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ బ్లేడ్లతో కోస్తున్నది వాళ్ళు గమనిస్తారు కదా. పవన్ కళ్యాణ్ దృష్టికే వచ్చినప్పుడు, పవన్ కళ్యాణే గమనించగలిగినప్పుడు జనసేన వాళ్ళు ఎందుకు గమనించలేరు? జనసేన కార్యకర్తలు వెంటనే వాళ్ళని పట్టుకోవాలి కదా. ఇంకా చూడరా, నీ దగ్గర బ్లేడ్ ఉంది, నీ సంగతి ఏందని మీడియా వాళ్ళకి చూపెట్టచ్చు కదా బ్లేడ్లతో సహా వాళ్ళను. మరి అలా ఎందుకు చేయడం లేదు? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు కదా, ఇది మామూలు విషయం కాదు కదా బ్లేడ్లతో కోయడం అనేది. అందువల్ల ఈ బ్లేడ్లతో కోస్తున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. రియాలిటీలో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి, చూపెట్టగలగాలి, లేదు పోలీస్ కేసు అయినా పెట్టగలగాలి. వాళ్ళని పార్టీ కార్యకర్తలు పట్టుకొని జనం ముందట కొట్టాలి కదా. ఎందుకంటే తమ నాయకునిపై బ్లేడ్లతో వస్తున్న వారిని జనసేన వాళ్ళు ఎందుకు ఉండాలి? సో ఇమీడియట్ లేయర్స్ ఏవైనా కూడా మా పార్టీ వాళ్ళే ఉంటారు కదా, బయట వాళ్ళకి అసలు అవకాశం కూడా ఉండదు కదా. బయట వాళ్ళకి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. నిజమే అయితే చాలా ప్రమాదకరంగా మన లైటర్ వేళ్ళే తీసుకోవాల్సిన అంశం కాదు. నాయకుని భద్రతకు సంబంధించిన అంశం మన గతంలో అనుభవాలు కూడా ఉన్నాయి, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందువల్ల డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ వెరీ సీరియస్. కానీ దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, దానికి కావాల్సిన సీరియస్నెస్ మాత్రం జనసేన కూడా చూపాలి. లేకపోతే ఇది ఏముంది, పొలిటికల్గా ఏదో సానుభూతి కొరకు అన్నాడు అని కొట్టిపారేసేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది.